అంతులేని అలసట, నీరసం కృంగదీస్తున్నాయా? జాగ్రత్త పడండి. అందులో ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో 70 నుండి 80% మంది ఆడవారేనని స్టడీస్ చెబుతున్నాయి. ఈ వ్యాధికి సరైన సమయంలో సరైన వైద్యం అందాలి, కానీ అందడం లేదు. ఊరికే అలసిపోతున్నారా? మీ సమస్యకు కారణం ఇదే, క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్. అంతులేని అలసట, కారణం లేకుండా కమ్మేసే నీరసం, నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, దెబ్బతిన్న జ్ఞాపక శక్తి, అయోమయంగా ఉండే ఆలోచనలు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ఒకేసారి మన మీద విరుచుకుపడితే జీవితం ఏమవుతుందో ఊహించుకోండి. ఇవి భయపెట్టడానికి చెప్పే మాటలు కాదు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అలాగే బాధపడుతున్నారు. దీనికి కారణం క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ అనే వ్యాధి. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో, ఎలా వస్తుందో ఇంకా సరైన స్పష్టత లేదు. దీనికి తోడు ఇది ఎవరికైనా రావచ్చు. అయితే 40 నుండి 60 ఏళ్ల వయసు వాళ్ళు దీనికి ఎక్కువగా గురవుతున్నారని, అందులో ఈ సమస్యతో బాధపడుతున్న వారిలో 70 నుండి 80% మంది ఆడవారేనని స్టడీస్ చెబుతున్నాయి. ఈ క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ ఒక దీర్ఘకాలిక సమస్య అవడం వల్ల నెల నుండి కొన్ని సంవత్సరాల పాటు ఈ వ్యాధి వేధించవచ్చు. ఈ కాలంలో సమస్య మరింత ముదిరి ఇన్ఫెక్షన్స్ కి, మల్టిపుల్ స్క్లీరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, సిస్టమిక్ లూపస్ ఎరిథమాటస్ వంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కి, స్లీప్ ఆప్నియా, ఇన్సామ్నియా వంటి నిద్ర సంబంధిత సమస్యలకి, గుండె సంబంధిత సమస్యలు, నరాల సమస్యలు, బ్రెయిన్ ఫాగ్ అంటే స్పష్టంగా ఆలోచించలేకపోవడం, ఏకాగ్రత దెబ్బతినడం, గుర్తుంచుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు, తలనొప్పి, లింఫ్ నోడ్స్ దగ్గర నొప్పి, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, అలాగే వికారం, ఉబ్బరం, ఐబిఎస్ వంటి జీర్ణ సమస్యలు, అలర్జీలు, కూర్చున్న తర్వాత, పడుకున్న తర్వాత లేచిన వెంటనే తల తిరిగేలా చేసే ఆర్థోస్టాటిక్ ఇంటాలరెన్స్, బరువు తగ్గడం లేదా పెరగడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇతర అనారోగ్యాలకి ఈ క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ దారితీసే అవకాశం ఉంది. అందువల్ల ఈ వ్యాధికి సరైన సమయంలో సరైన వైద్యం అందాలి, కానీ అందడం లేదు. దానికి కారణం ఆధునిక వైద్య విధానం. మోడర్న్ మెడిసిన్ ఈ సమస్య మూల కారణమైన ఒత్తిడి, దెబ్బతిన్న జీవక్రియలు, వాతపిత్త కఫ దోషాల అసమతుల్యత, శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు వంటి వాటిపై ఫోకస్ చేయకుండా సిమ్టమ్స్ ను తగ్గించే విధంగా పనిచేస్తుంది. దీనివల్ల బాధితుడికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది, శాశ్వత పరిష్కారం దొరకట్లేదు. అందువల్ల ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలకు ఆయుర్వేద వైద్యం బెస్ట్ అని చెబుతుంటాం. ఆయుర్వేదం ప్రకారం క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ అనేది శరీరంలోని వాత, పిత్త, కఫ త్రిదోషాలు అసమతుల్యత వల్ల కలిగే సమస్య. వాతదోషం శరీర కదలికలు ఇంకా శక్తితో అనుబంధించబడి, ఈ వాతదోషంలో అసమతుల్యతలు ఏర్పడినప్పుడు ఆందోళన, అవిశ్రాంతి, నిద్రలేమికి దారితీస్తుంది. ఇవన్నీ అలసటకు కారణమవుతాయి. పిత్తదోషం జీవక్రియ ఇంకా జీర్ణక్రియలతో ముడిపడి ఉంటుంది. దీంతో ఇన్ఫ్లమేషన్ అధికమవుతుంది. చిరాకు, అలసత్వం వంటివి శరీరాన్ని ఆవహించేస్తాయి, తద్వారా శారీరక, మానసిక అలసటకు దారితీస్తుంది. ఇక కఫదోషం నిర్మాణం, స్థిరత్వానికి సంబంధించింది. ఈ కఫదోషంలో అసమతుల్యత వలన శరీరం బద్ధకంగా, భారంగా తయారవుతుంది. ఫలితంగా శరీర శక్తి స్థాయిలు తగ్గిపోతాయి. ఈ క్రానిక్ ఫ్యాటిగ్ సిండ్రోమ్ ముఖ్యంగా వాతదోషం ప్రాబల్యం కారణంగా వస్తుంది. దీనివల్ల శక్తి ప్రసరణ మార్గాలు అంటే ఎనర్జీ ఛానల్స్ అడ్డుకట్ట అవుతాయి. జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఆమం అంటే అజీర్ణం వల్ల ఏర్పడిన విష పదార్థాలు శరీరంలో పేరుకుపోయి శరీర శక్తిని తగ్గించేస్తాయి. వీటన్నిటినీ సరిచేసి శరీరంలో సత్తువని, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచి సిఎఫ్ఎస్ ను ఆయుర్వేదం నియంత్రిస్తుంది. ఇందుకు ఆయుర్వేద వైద్యం 4 పద్ధతులను సూచిస్తుంది. అందులో మొదటి పద్ధతి ఔషధాలు. అశ్వగంధ. అశ్వగంధలో యాంటీ స్ట్రెస్, యాంటీ ఆక్సిడెంట్, ఇమ్యూనోమాడ్యులేటరీ ఇంకా రీజువినేటింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఈ ఔషధం సిఎఫ్ఎస్ నియంత్రణలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
అలాగే ఇది శారీరక శక్తిని పెంచుతుంది, మానసిక శక్తిని కూడా పెంపొందిస్తుంది, అలసటను తగ్గిస్తుంది, మెరుగైన నిద్రకు కూడా తోడ్పడుతుంది. శతావరి. ఈ శతావరిలో ఇమ్యూనో మాడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి. దీంతో ఇది రోగనిరోధక శక్తిని సమతుల్యం చేయడంతో పాటు మరింత బలపరుస్తుంది. క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ ను తీవ్రతరం చేసే ఇన్ఫ్లమేషన్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే ఇది శరీరాన్ని బలంగా ఉంచి పునరుద్ధరణలో సహాయపడుతుంది. హార్మోన్లను కూడా సమతుల్యం చేస్తుంది, తద్వారా సిఎఫ్ఎస్ నియంత్రణకు తోడ్పడుతుంది. బ్రాహ్మి మెదడు పనితీరును మెరుగుపరిచే హెర్బ్. ఇది మానసిక శాంతిని ఇచ్చి మెదడును ఉల్లాసంగా ఉంచుతుంది. దీంతో సిఎఫ్ఎస్ మూలంగా తలెత్తే యాంగ్జైటీ, డిప్రెషన్ సమస్యలు తగ్గుతాయి. బ్రాహ్మి న్యూరో ప్రొటెక్టివ్ లక్షణాలతో మానసిక అలసటను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. దీనివల్ల మెమరీ మెరుగుపడడమే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుంది. గుడూచి రిజ్యూనేటింగ్ హెర్బ్ గా ప్రసిద్ధి. ఇందులో ఉండే యాంటీ స్ట్రెస్ ప్రాపర్టీ ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంపొందిస్తుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ సిఎఫ్ఎస్ లో కనిపించే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను నియంత్రించి సెల్స్ ను డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. శరీర శక్తిని కూడా పెంచుతుంది. ఇవే కాకుండా గుడూచి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను తొలగించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి శరీరంలోని మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది, తద్వారా సిఎఫ్ఎస్ ను నియంత్రిస్తుంది. అలాగే వీటితో పాటు పసుపు, శిలాజిత్, త్రిఫలా వంటి ఇతర ఔషధాలు కూడా ఈ సిఎఫ్ఎస్ సమస్య పరిష్కారంలో సహాయపడగలవు. రెండవ పద్ధతి చికిత్స. అభ్యంగం అనేది ఆయుర్వేదంలో ఒక ప్రధాన శారీర చికిత్స. ఈ చికిత్సలో బలాశ్వగంధాది తైలము, కుమారి తైలము, దశమూల తైలం వంటి కొన్ని ప్రత్యేకమైన తైలాలను ఉపయోగించి శరీరంపై నూనెతో మర్దన చేయడం జరుగుతుంది. ఇది శరీరంలోని వాత దోషాన్ని శాంతపరుస్తుంది. దీనివల్ల అలసట, నొప్పులు, కండరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే దీని సహాయంతో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లు తొలగిపోతాయి. కండరాలకు బలం చేకూరి శరీరం రీజుమినేట్ అవుతుంది. దీంతో నిద్రలేమి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. మొత్తంగా సిఎఫ్ఎస్ సమస్య అదుపులోకి వస్తుంది. రెండవ చికిత్స శిరోధార. నూనె లేదా ఔషధాల సన్నటి ధారను నిరంతరాయంగా నుదుటిపై పోస్తూ చేసేది శిరోధార చికిత్స. ఇది మానసిక శాంతిని అందించి ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. దీంతో నిద్ర మెరుగుపడుతుంది, శరీరానికి శక్తి, ఉత్తేజం లభిస్తుంది. దీంతో జీర్ణశక్తి మెరుగుపడి శరీర పునరుజ్జీవనానికి సహాయపడుతుంది. అలాగే ఆటో ఇమ్యూన్ వ్యవస్థను బలపరిచి సిఎఫ్ఎస్ సమస్యకు కారణమైన అసమతుల్యతలను ఈ శిరోధార సరిచేస్తుంది. మూడవ పద్ధతి ఆహారంలో పూర్తిగా పోషక విలువలున్న గోధుమలు, బ్రౌన్ రైస్, క్వినోవా వంటి ధాన్యాలు, అలాగే బాదాం, వాల్నట్స్, చియా సీడ్స్ వంటి నట్స్, సీడ్స్ లను ఆహారంలో తీసుకోండి. ఇవి మీ శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలాగే యాపిల్, అవకాడో, స్పినాచ్, బీట్రూట్ వంటి పళ్ళు, కూరగాయలతో పాటు ఆహారాన్ని సమతుల్యం తీసుకోవడం అవసరం. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించి దీర్ఘకాలిక శక్తిని నిల్వ చేస్తాయి. మొదట్లో చెప్పినట్టు కఫదోషం శరీరాన్ని భారంగా, బద్ధకంగా మార్చి శక్తి లేకుండా చేస్తుంది. దీన్ని సరిచేయడానికి అల్లం, వెల్లుల్లి, ఆకుకూరలు, పప్పులు, సోయాబీన్స్, బీన్స్, వేరుశెనగలు వంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోండి. ఇక తినకూడని ఆహారం విషయానికి వస్తే ప్రాసెస్ చేసిన ఫుడ్స్, స్వీట్స్, ఆయిల్ ఫుడ్స్, బర్గర్లు, చిప్స్, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి జంక్ ఫుడ్ ను పూర్తిగా తగ్గించడం మంచిది. ఇవి శరీరంలో టాక్సిన్లను పెంచి అలసటను మరింత పెంచేస్తాయి. నాలుగవ పద్ధతి లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్. ప్రతిరోజు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక శాంతికి తోడ్పడుతుంది. అలాగే యోగాను కూడా డైలీ లైఫ్ లో ఒక భాగం చేసుకోండి. ఇది శరీరంలోని ఎనర్జీ బ్యాలెన్స్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ప్రాణాయామం లాంటి శ్వాస విన్యాసాలు శక్తిని నింపుతాయి. వీటితో పాటు క్రమమైన నిద్ర వ్యవస్థను పాటించడం కూడా చాలా ముఖ్యం. మంచి నిద్ర శరీరాన్ని పునరుద్ధరించి కొత్త శక్తిని అందించడంలో సహాయపడుతుంది. ఇలా ఇప్పటి వరకు చెప్పిన విధంగా ఔషధాలు, చికిత్సల సహాయంతో జీవన విధానంలో చిన్న చిన్న మార్పులతో సంపూర్ణ శరీర ఆరోగ్యానికి తోడ్పడి క్రానిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ వ్యాధిని పూర్తిగా నియంత్రించే ప్రయత్నం చేస్తోంది ఆయుర్వేదం.
అటువంటి సమర్థవంతమైన ఆయుర్వేద వైద్యాన్ని అందించడంలో మా వర్ధన్ ఆయుర్వేద ప్రథమ స్థానంలో ఉంటుంది. మా వర్ధన్ ఆయుర్వేదకి వైద్య రంగంలో 25 ఏళ్ల అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్ కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% ప్రకృతి సిద్ధమైన చికిత్సలు చేస్తాం. చివరిగా ఒక మాట, ప్రతి వ్యాధి తీవ్రత, ప్రభావం ఒక్కో వ్యక్తిపై ఒక్కోలా ఉంటుంది. దీనికి తోడు ప్రతి ఒక్కరి శరీర ధర్మం, దోషాలు భిన్నంగా ఉంటాయి. అందువల్ల ఎవరికి ఎటువంటి వైద్యం సరిపోతుందో అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి సొంత ప్రయత్నాలు చేయకుండా ఆయుర్వేద వైద్యులను సంప్రదించడం మంచిది. ఇది ఈ వీడియోలో టాపిక్. ఇంకో వీడియోలో మరో మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాం. మా నుంచి వచ్చే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలను మిస్ అవ్వకుండా ఉండాలంటే మా వర్ధన్ ఆయుర్వేద ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ను ఆన్ లో పెట్టుకోండి. అలాగే నిత్యం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఒక వాట్సాప్ ఛానల్ ను కూడా రన్ చేస్తున్నాం. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చివరిగా మీకు మీ ఆరోగ్యంపై ఎటువంటి సందేహాలున్నా, మీ ఆరోగ్య సమస్యలకు సరైన పరిష్కారం దొరకాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి మా సహాయాన్ని పొందండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.